నంద్యాల జిల్లా గోవిందిన్నె గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో నిమగ్నమై ఉంటే వైసీపీ నేతలు పని పాట లేకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా భూస్థాపితం కావటం ఖాయమని జోష్యం చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అఖిలప్రియ స్పష్టం చేశారు. सुधायै नमः धन्यान्त्यै नमः इनाम्बुसमासितः इति कलशोदकेनां च श्रीदेवम् आत्मानां च सम्प्रोक्षाम् पूजाद्रव्यां च सम्प्रोक्षाम् आत्मानां च सम्प्रोक्षः इति त्रिवारं రాష్ట్రంలో చేసే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. వైసీపీ నాయకులు ఈరోజు లేని ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ లేని ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇదే ప్రజలు గతంలో వైసీపీ నాయకులు ఏ పని చేయలేదని తెలుసుకొని వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇళ్లలో కూర్చోబెట్టినారు. అయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి పని చేయాలా, ఏదో ఒక టైం పాస్ కావాలా, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి సమాధానం మేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలే మిమ్మల్ని ఈసారి ఇళ్లలో కూర్చోబెట్టినారు. ఈసారి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూడా కాదు, ఈ రాష్ట్రంలోనే లేకుండా చేస్తారని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోండి. మీకు కావాల్సిన పనులని మేం చేసి పెడతాము, రైతులకి మేలు మేం చేసి పెడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఈ రోడ్లు ఏవైతే నేను చెప్పినా అన్ని కూడా 100% పూర్తి చేసి గోవిందిన్నె నుంచి కొత్తపల్లికి రోడ్డు కూడా బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో నేనే పూర్తి చేయించి ఓపెనింగ్ కూడా మళ్ళీ వస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.